హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వైటీ టీవీ వెజ్ ఫుడ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ రోజు నుంచి మన వెజ్ ఫుడ్ ఛానల్లో మంచి క్వాంటిటీలో మంచి మంచి వెరైటీస్ మీకు చూపించడానికి మీ ముందుకు రాబోతున్నానండి. తప్పకుండా ఆదరిస్తానని కోరుకుంటున్నాను. ఈరోజు మీకు నేను ఆలూ కూర బూందీ చూపించబోతున్నానండి. మీకు తెలుసు బూందీ ఆలూ కూర అనేది, తెలియని వాళ్ళు కూడా చూస్తారు కదా. ఇంత అంటే 5 కేజీల ఆలు తెచ్చి దాంతో ఇంతవరకు ఎప్పుడు చేయలేదండి. చేసి చూపిస్తాను, ఎందుకంటే స్నాక్స్గా బాగా తినడానికి పనికి వస్తుంది కాబట్టి చూపిస్తానండి. తప్పకుండా వీడియో నచ్చుతుంది, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, షార్ట్ అండ్ స్వీట్గా మనం ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికి ఫస్ట్ ఏం చేయాలండి, పొట్టు తీయాలండి. పొట్టు తీసేసి ఒక ఒక గిన్నె నిండా వాటర్ పోసుకొని ఆ గిన్నెలో ఆలు కూరది ఏదైతే ఉందో పెట్టి ఆలును తురుముకోవాలి. ఒకవేళ మీ దగ్గర అది లేకపోతే మిషన్లో వేసుకోవచ్చు. నా దగ్గర మిషన్ ఉంది, లేకపోతే చెప్తున్నాను, దీని నిండా ఫస్ట్ నీళ్లు పోసుకొని ఆ నీళ్ళ లోపల ఆలు కూరది పెట్టి ఇలా తురమాలి. ఆ నీళ్ళల్లో ఆలు కూర అనేది వచ్చి మనకి బ్లాక్ అవ్వకుండా ఉంటుంది. ఓకేనా అండి? ఫస్ట్ అయితే ఆలు కూర చేసుకుని వచ్చేస్తాను నేను, పొట్టు తీసి. ఓకే అండి, నేను ఆలు అంతా కూడా మిక్సీలో పట్టుకొని వచ్చానమాట. నాదంటే ప్రీతి మిక్సర్లో ఇలాంటి మన కూర కూడా వచ్చేలాగా ఉంటుందండి. సో మనకైతే కొంచెం దలసరిగా వచ్చినట్టుగా అనిపిస్తుంది దీంట్లో. బట్ మీ దగ్గర చిన్న ఆలు కూర చేసుకునేది ఉంటే అలా చేసుకోండి. ఇప్పుడు గట్టిగా వాటర్ గట్టిగా పిండి మనం కడాయిలో చేయి దూరంగా పెట్టి వేసేసుకొని హీట్ మీదనే ఉంచండి ఆయిల్. తర్వాత తొందరగా పైకి తేలుతుంటుంది. అయిపోయినట్టుగా ఒక జల్లి గిన్నెలో తీసుకొని దాంట్లో వేసుకొని ఆయిల్ అంతా కిందకి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇంకో గిన్నెలో వేసుకోండి. మూత పెట్టుకోమాకండి, మూత అస్సలు పెట్టుకోకూడదు. మూత పెట్టుకుంటే మనం మెత్తగైపోద్ది. ఓకేనా అండి? ఆ విధంగా అన్నీ కూడా తీసుకోవాలి. ఇప్పుడు నేను ఈ విధంగా దీంట్లో చూపించిన మాదిరిగా తీసేసుకోండి. ఇక్కడ మైక్ ఆఫ్ అయిపోయిందండి, లేకపోతే వాయిస్ రియల్గా వచ్చేది. అక్కడ ఏం మాట్లాడాను చూడండి, ఈ విధంగా వచ్చింది కదా. వెంటనే తీసేసుకొని మీకు చూపిస్తాను. కరకరలా ఆడుతూ కారపూసలాగా వస్తుందండి. ఆ సౌండ్ గలగలగల ఆడుతూ అంత చక్కగా వస్తుంది. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోద్ది. సో అన్నిటినీ కూడా ఆ విధంగానే వేసి తీసేసుకోవాలి. ఇదిగోండి, అన్నీ కూడా ఆ విధంగానే వేసి తీసేసుకోండి. మిగతా అంతా కూడా నేను అలానే చేస్తానన్నమాట. అండి 2 బోర్సల నిండా అయింది ఆలు కూర. చూసారా ఎంత బాగా అయిందో. ఇప్పుడు ఆ నూనె మసులుతూ ఉంది కదా. శనగపిండి అండి, వాటర్ తీసుకురావమ్మా. స్టవ్ ఆఫ్ చేయాలి.
అయిపోయింది కదండి. ఇప్పుడు దీంట్లో ఇదంతా వేసేస్తున్నాను. ఒక దాంట్లో వేసేస్తున్నాను, ఒకటి ఖాళీ వేసేస్తా. దాంట్లో ఇప్పుడు పల్లి పకోడీ వేసేస్తా. చూడండి సౌండ్ మీకు వినపడుతుందో లేదో. ఇక్కడ సౌండ్ మైక్ దగ్గర. దాంట్లో ఎల్లిపాయ కారం కలుపుకుంటే అసలు పిల్లలకి కొంత తినని పిల్లలు, కారం తినని పిల్లలు జస్ట్ ఏంటి సాల్ట్ కూడా వేసుకోవచ్చు, జీలకర్ర పొడి వేసుకోవచ్చు. ఇక్కడండి ఓకే. దాంట్లో ఇప్పుడు కొంచెం వెల్లుల్లిపాయ కారం వేద్దాము. వెల్లుల్లిపాయ కారం వేస్తే టేస్ట్ అదురుతుంది. మా ఇంట్లో కారం పదం తింటాం కాబట్టి వెల్లుల్లిపాయ కారం వేసుకున్నాం అండి. ఇది చాలు. అదిరిపోయి ఆలు బూందీ రెడీ అయిపోయింది. ఆలు కూర బూందీ. స్టవ్ ఆఫ్ చేసాను కదా, చూసారా ఎంత బాగుందో. బా సౌండ్. ఇదిగోండి దగ్గర నుంచి చూడండి ఇంత పొడి పొడిగా సూపర్గా వచ్చింది కదా. మీరు అన్నంలో కూడా తినేయచ్చు, పిల్లలు స్నాక్స్లా పెట్టేయచ్చు. అదిరిపోయే ఆలు మిర్చి రెడీ అయిపోయింది. మావిడ వచ్చి తింటుంది ఇక్కడికి, ఎలా ఉండదో చెప్తుంది. జీడిపప్పు అవి కూడా బాగా వేసుకోవచ్చు ఇంట్లో. మొత్తం కలిపేసా ఇప్పుడు. ఓకేనండి, ఆపేమ్మా. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. టేస్ట్ చేయడానికి వచ్చేప్పుడు బాగుంది. కరకరకరమంటూ అదిరిపోయింది. తప్పకుండా మీకు ట్రై చేయండి. ఓకేనా, బాయ్.